ఎప్పుడు అనుకోలేదు ఛాన్స్ దొరుకుతుంది మీతో మాట్లాడడం. నేనేం పుల్ని కాదు సింహాన్ని కాదు, డోంట్ వరీ. నిజంగా డబ్బులు ఖర్చు పెట్టందే ఒక కామన్ మ్యాన్ లైక్ మీ నిజంగా ఎలక్షన్లో గెలవగలరా సార్? ఓటు కొనడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలుపు దాదాపు అసాధ్యం. ఉదాహరణకు నేను కూకట్పల్లిలో 1000 రూపాయలు ఖర్చు పెట్టాను. నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ఆయన 30 ఖర్చు పెట్టారు, ఇంకొక ఎంత ఖర్చు పెట్టారు. రీసెంట్ టైమ్స్లో ఉచిత హామీలని, ఎలక్టోరల్ బాండ్స్ అని ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా. సో ఈ కంటెక్స్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి సార్? సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం ఉండాలి. కనీసం ఒక రూల్ ఏముండాలంటే అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. ఇండియాలో అసలు స్థానిక ప్రభుత్వాలు పేరుకేదో కోలాహలంగా ఎన్నికలే కానీ వాటికి నిర్వీర్యం చేసి పారేసాం, ఉత్సవగ్రహాలుగా మార్చేసాం. మనకి ఊరికే గొంతు తెరవడం, కోపం తెచ్చుకోవడం కాదు, కొంచెం లోతుకి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి పరిష్కారం ఏంటి. రోడ్డు మీద నడుస్తూ పడిపోయి మ్యాన్ హోల్లో పడిపోయి ఎక్కడో న్యూస్లో శవంగా తేలటం ఏంటి? రెడ్ వస్తే భారీ నిండిపోతాడు, వాటికి నాకు తెలియదు. అది ఎందుకు ఉండాలి? మనం ఆ మాత్రం ఎన్ఫోర్స్ చేయలేమా? సార్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఉంది. లైక్ వెన్ వి టైం ట్రావెల్ బ్యాక్ ఇన్ ద హిస్టరీ, అంటే మనుషులు మనం పుట్టినప్పుడు చాలా డిస్కవరీస్ చేసాం. లైక్ ఫైర్ కానీ, వీల్ కానీ, అగ్రికల్చర్, రెవల్యూషన్స్, ఆ తర్వాత తెగలు, రాజ్యాలు. అసలు నిజంగా హిస్టరీలో ఎప్పుడు గవర్నెన్స్ ఆర్ గవర్నమెంట్ అనే పదం వచ్చింది, స్టార్ట్ అయింది? మీరు ఒకసారి మానవ పరిణామాన్ని చూస్తే ఎవల్యూషన్ కాదని చెప్పేది ఆంథ్రపోలాజికల్ ఎవల్యూషన్. మొదట హంటర్ గ్యాదరర్స్. మీరు ఎవరన్నా ఆ పాత సినిమా, సౌత్ ఆఫ్రికన్ సినిమా గాడ్స్ మస్ట్ బి క్రేజీ చూస్తే అది నిజంగా వాళ్ళ సమాజం వేరు, ఒక రకంగా ఒక అందమైన సమాజం అది. అవును. కానీ ఆ పరిమితులు. ఆనాడు ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ లేదు. ఆనాడు ఒక తెగకి బహుశా నాయకుడు అంటే ఉంటాడు, అంతకు మించి ప్రభుత్వం. ఎందుకంటే అంత మొడిదే. మనం శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ సంస్కృతిలో, ఆ కల్చర్లో పెరిగారు, ఆ రకంగా అలవాట్లు నేర్చుకున్నారు. సొంతం అన్న భావం లేదు. ఒక జంతువుని కనుక మీరు వేటాడితే అందరూ పంచుకునేవాళ్ళు, అంతేగా నీది నాదన్నది లేదు. కాబట్టి విభేదాలకు ఆస్కారం లేదు. వ్యవసాయం వచ్చాక ఒక 12,000 సంవత్సరాల క్రితం, బహుశా 10,000 BC రఫ్గా వ్యవసాయం వచ్చింది. ఒక్క చోట రాలేదు, ఒకే టైంలో కూడా రాలేదు. ఎక్కువ మొట్టమొదటి వచ్చింది వ్యవసాయం బహుశా ఈవేళ సిరియా, ఇరాక్, టైగ్రిస్ అండ్ యూఫ్రేటిస్ నదుల మధ్య క్రెసెంట్లో షేప్లో ఉంటున్నప్పుడు అంతా అనుకోవడం మెసొపొటేమియా అంటారు. అక్కడ వ్యవసాయం వచ్చింది. దాంతోపాటు సమాంతరంగా కానీ కాస్త ముందు వెనకలుగా కానీ ఇండియాలో వచ్చింది, మన దేశంలో వచ్చింది, అలాగే చైనాలో వచ్చింది. ప్రధానంగా ఈ 3 ప్రాంతాల నుంచి ఎక్కువగా వచ్చింది, మెసొపొటేమియా నుంచి. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి, కేవలం 3-4 వేల సంవత్సరాల క్రితం ఇప్పటి అమెరికాలో వచ్చింది. ప్రజెంట్ ఉత్తర అమెరికా కానీ దక్షిణ అమెరికా ముఖ్యంగా. ఎందుకంటే అక్కడికి మనిషి వెళ్ళింది కేవలం 10-12 వేల సంవత్సరాల క్రితమే. నడిచి వెళ్ళాడు. ఎట్లాగా? సైబీరియా దాకా వెళ్ళి ఏమైందంటే ఆఫ్రికా నుంచి మనుషులు వచ్చినప్పుడు ఒక తెగేమో తీర ప్రాంతంలోంచి ఆఫ్రికా నుంచి భారత్కు వచ్చారు, మన పశ్చిమ తీరం అరేబియా, అక్కడి నుంచి తూర్పు తీరం, అక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియా, ఇవాళ ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు. అక్కడి నుంచి ఆ రోజుల్లో వాళ్ళకి సముద్రంలో నావ ప్రయాణం చేత కాదు, కేవలం ఆ ద్వీపాన్ని చూస్తే అప్పుడు తెప్పల మీద వెళ్ళేవాళ్ళు, అంతేగాని నావిగేషన్ లేదు, కంపాస్ లేదు. అలాగా మీరు ఆస్ట్రేలియా దాకా కనిపిస్తూ ద్వీపాలు ఉంటాయి, ఆస్ట్రేలియా దాకా వెళ్ళారు. అది 70,000 సంవత్సరాల క్రితం జరిగింది, 73-74,000 సంవత్సరాల క్రితం. ఆస్ట్రేలియాకి వెళ్ళేనాటికి 35,000 సంవత్సరాల క్రితం అయింది, 30,000 సంవత్సరాలు పెట్టింది. ఇంకొక తెగ ఉత్తరానికి యూరప్ వెళ్ళింది, మరొక తెగ చైనాకి వెళ్ళింది, మధ్యప్రాచ్యం, ఇవాళ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ వగేరా ఉన్నాయి కదా. దానిలో ఒక ఉపతెగ మీరు సైబీరియాకి వెళ్ళి, సైబీరియాలో మీరు తూర్పు సైబీరియాకి వెళ్తే ఏమవుతుంది, అక్కడ కరడు గట్టిన చలి, అరుగులో ఐసేజ్, అప్పుడు గడ్డలు కట్టే చలి. ఆ చలిలో అప్పుడు ఏమిటి, ఐసేజ్ కాబట్టి సముద్ర మట్టం 300-400 అడుగుల కింద ఉండేది. ఎందుకంటే నీళ్ళన్నీ ఎక్కువగా ఐస్లో ఉండేవి, సముద్రం లోతు ఉండేది. అందుకని ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో సముద్రం పెరుగుతుంది అంటున్నాం. ఐసేజ్లో సముద్రం కిందకు ఉండేది, కానీ విపరీతం చలి. ఇప్పుడే మంచులు విపరీతం చలి అక్కడ. ఇక ఆ రోజుల్లో ఐసేజ్లో ఎలా ఉంటుంది ఊహించగలరు కదా. అది దాటి వెళ్ళారు, బేరింగ్ స్ట్రైట్ అంటామే మనం, దాటి అలాస్కా వెళ్ళారు.
అలాస్కా నడిచి వెళ్ళారు ఆనాడు, ఎందుకంటే అది భూమి. ఇవాళ సముద్రంగా ఉంది, ఎంత 150-200 అడుగుల కంటే ఎక్కువ ఉండదు లోతు. ఆనాడు భూభాగం అది. అలా అలాస్కా వెళ్ళి అలాస్కాలో అలాస్కా రిడ్జ్ దాటడానికి 3000 సంవత్సరాలు పట్టింది. 3000 సంవత్సరాల? అక్కడి నుంచే దాటలేకపోయినారు. అది దాటాక 1000 సంవత్సరాల్లో దక్షిణ అమెరికా అంచుగా చిలీ దాకా వెళ్ళిపోయారు. ఇదంతా జరిగింది 10,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాల క్రితమే, 12-13,000 సంవత్సరాల క్రితం. అక్కడ అంతకుముందు అసలు మనుషులు అనేవాడు లేడు. మనుషులంతమంది ఆసియా, ఆఫ్రికాలో మొదలయ్యారు, ఏషియా అండ్ యూరప్, ఆస్ట్రేలియా కూడా వెళ్ళారు. సో వ్యవసాయం రాగానే ఏమైంది, వ్యవసాయంలో మిగులు వచ్చింది. వ్యవసాయంలో ఒక నష్టం ఏంటంటే, 2 నష్టాలు ఏంటంటే, కేవలం మనం ఆహారం బతకడానికి సరిపోతుంది కానీ పౌష్టికాహారం లేదు. అవును. హంటర్ గ్యాదర్స్కేమో కందమూలాలు, జంతువుల్ని వేటాడడము, మంచి జనాభా తక్కువ, శరీరం కూడా పుష్టిగా ఉండేది, ఎందుకంటే చాలా కష్టపడి పనిచేసేవాడు కదా, కంట్రోల్ బాగుండేది. అంచేత కాస్త తర్వాత వాళ్ళతో పోలిస్తే దీర్ఘకాలం బతికేవాళ్ళు, కానీ పరిమితమైన సంఖ్యలో. కానీ అక్కడ ఉన్నటువంటి జంతువుని వేటాడడానికి కందమూలాలు దొరికితేనే తినడానికి, లేకపోతే లేదు, అంతకంటే జనాభా అదుపులో ఉండేది. ఎప్పుడైతే వ్యవసాయం వచ్చిందో, వ్యవసాయంలో మీకు వరి కానీ లేకపోతే మరొకటి కానీ బతికించడానికి సరిపోయినంత ఉంది, కానీ పుష్టిగా ఉండటానికి లేదు. ఎప్పుడైతే బతికించడానికి సరిపోయినంత ఉందో జనాభా పెరగటం మొదలెట్టింది. రెండోది మిగులు రావటం మొదలెట్టింది. పంట పండించడం అనుకుందానికి కూడా 1 సంవత్సరం ఎక్కువ పండుతుంది, కాబట్టి మిగులుని మనం దాచుకోవాలి. కాబట్టి అమ్మకాలు, కొనుగోళ్ళు, నేను ఒకటి పండిస్తే మీరు ఇంకోటి పండిస్తున్నారు, అమ్మకాలు కొనుగోళ్ళు అవసరమైనవి. దీంతో ఒక తెగలుగా ఉన్న వాళ్ళం క్రమక్రమంగా కొన్ని పెద్ద ఊళ్ళు, పట్టణాలు, వాణిజ్యం. అప్పటి నుంచి ఎప్పుడైతే ఒక తెగ దాటి మానవ సమాజం కలిసి బతకాల్సి వచ్చిందో, లావాదేవీలు ఎప్పుడైతే వస్తున్నాయో, వ్యాపారం అంటే మనం ఇప్పుడు వ్యాపారం కాదు, బార్టర్ ఆ రోజుల్లో. కానీ ఒక వ్యాపారం అంటూ ఉంది, నేను మీకు నా దగ్గర ఉంది మీకు ఇస్తున్నాను, మీకు దగ్గర నాకు ఇస్తున్నారు. వీటన్నిటిని మరి ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేయాలి కదా, అంపైర్ ఉండాలి కదా. అది ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ 10-12,000 సంవత్సరాల క్రితం. అందుకనే ఏ చక్రవర్తుల గురించి మీరు మాట్లాడినా కూడా అప్పుడు మొట్టమొదటి చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు, ప్రభుత్వం అయినా కూడా చిన్న చిన్న రాజులు. కానీ కాలక్రమేణా కొంతకాలం పోయేసరికి ఆ రాజ్యాలు కలిసి ఎంపైర్స్ వచ్చినాయి. మనకు ఉదాహరణకి మౌర్య సామ్రాజ్యం, అలాగే దాదాపు అదే కాలంలో కొంచెం ఆలస్యంగా దాని తర్వాత మీకు మన రోమన్ సామ్రాజ్యం, అట్లాగే పర్షియాలో మీకు పర్షియన్ సామ్రాజ్యం, డేరియస్ వగేరా, ఇట్లా 2-3 సామ్రాజ్యాలు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ అసలు అప్పటిదాకా లేదు, 10,000 సంవత్సరాల క్రితం వచ్చింది, 10-12,000 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి రకరకాల మార్పులు. మొట్టమొదటి చిన్న రాజ్యాలు. బుద్ధుడి కథ మీరు చదివితే ఒక చిన్న తెగ, అది చిన్న రాజ్యమైనా కూడా ఆయన పెద్ద మహారాజు, పెద్ద రాజ్యం కాదు అది. శుద్ధోధనుడు అని చెప్పారు ఆయన. ఒక చిన్న రిపబ్లిక్స్ అంటారు వాటిని, లిచ్చావి వగైరా అని చెప్పిన రిపబ్లిక్స్, చిన్న చిన్న అనమాట. కానీ ఆ తర్వాత సామ్రాజ్యాలు వచ్చినాయి. ఆ తర్వాత కాలక్రమేణా ప్రపంచం అంతా కూడా మళ్ళీ చిన్న రాజ్యాలు, తర్వాత భూస్వామ్య వ్యవస్థ అట్లా వచ్చింది. నాకు చాలా డౌట్ ఉండేది లైలా స్టార్ట్ అయ్యిందని. ఈ నోవెల్ హరారీ అని ఒక బుక్ ఉంది, ఆయన హోమోసేపియన్స్ అని రాశారు, చదివాను. బట్ మీరు చెప్పాక నాకు ఒక కంక్లూజన్ దొరికింది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటని. సార్, గవర్నమెంట్ అయిపోయిన తర్వాత లైక్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఈ రీసెంట్ టైమ్స్లో ఉచిత హామీలని, ఎలక్టోరల్ బాండ్స్ అని, ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ డ్రామా. సో ఈ కంటెక్స్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలక్టరల్ బాండ్స్ వేరు, ఉచిత హామీలు. కాబట్టి ఉచిత హామీల దగ్గరికి వెళ్దాం మనం. మొట్టమొదటిది, ఒక నాగరిక సమాజంలో, అందున ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కావాలి కదా, లేకపోతే ప్రభుత్వాలు పరిపాలించలేవు కదా, ఓటు కావాలి. ఓటు వేసిన తర్వాత కూడా మద్దతు కావాలి. రోజు ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే పరిపాలన నడవదు. కాబట్టి సంక్షేమం అవసరం. అంటే ఆపదలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు ఆదుకోవాలి మానవీయ కోణం నుంచి. ప్రజాస్వామ్య సమాజంలో మీకు భోజనం లేక దుర్భిక్షానికి గురయ్యి ఆకలి చావులు ఉండటం అనేది మన సమాజం క్షమించదు. చైనాలో ఉదాహరణకి 1958-61 మధ్య 3 ఏళ్ల కాలంలో 2 కోట్ల మంది ఆకలికి చనిపోయారు. సార్, కేవలం ఆకలి 2 కోట్ల మంది, ఆషామాషి కాదు. ఎందుకని మావోసేటింగ్ మూర్ఖపు పరిపాలన చేసి, మూర్ఖపు విధానాలు చేపట్టి, గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేసేసరికి 2 కోట్ల మంది పోయారు. అదొక నియంతృత్వం కాబట్టి
పెద్ద సమాజంలో 2 కోట్ల మంది పోయినా కూడా నడిచింది. ఆయన అధికారం పోలేదు. 61లో జరిగింది అది. 58, 61 మధ్య. ఆయన 1975 దాకా ఉన్నాడు. 76, 77 దాకా ఉన్నాడు. 76లో ఒకటో పోయాడు ఆయన మోసెట్. కానీ అదే ప్రజాస్వామ్య సమాజం దాన్ని సహించదు. కాబట్టి ఖచ్చితంగా ఆకలి ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. మరి తీవ్రమైనటువంటి పేదరికం కడగళ్ళు తొలగించాలి. అయితే సంక్షేమం అన్నది పరిపాలన మొత్తాన్ని చంపేయకూడదు, మింగేయకూడదు. ప్రభుత్వం ఓ పక్కన సంక్షేమం, మరో పక్కన సంపద పెంచడం, అంటే మౌలిక సదుపాయాల కల్పన, మంచి విద్య, ఆరోగ్యం, నైపుణ్యం ఇచ్చినట్లయితే సంపద పెంచడానికి అవకాశం దొరుకుతుంది. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ పెంచడం, తర్వాత చట్టబద్ధ పాలన, సమాజంలో మనందరికీ న్యాయం జరగాలని అనుకున్నాం కదా. ఎప్పుడైతే మంది కూరాడో మరి అక్కడ మధ్యలో ఒక అంపైర్ కావాలి. మనది తగాదా వచ్చి పెద్దానికి కూడా బస్తీ మీద సవాళ్ళని తుపాకులు పెడితే ఇంకా పరిపాలన ఉంటుంది. పైన కూడా ఉండాలి, చూడడానికి ఉండాలి, శాంతి భద్రతలు కాపాడడానికి, చట్టబద్ధ పాలన చేయడానికి. ఇవన్నీ మర్చిపోయి ఇక సంక్షేమమే పరిపాలన అన్న స్థాయి కొందరు తీసుకొచ్చారు. కాబట్టి సంక్షేమం ఉండాలి, సంక్షేమం వద్దని నేను అన్నాను. కానీ సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం ఉండాలి. కనీసం ఒక రూల్ ఏముండాలంటే అప్పు చేసి పప్పు కూడా తినకూడదు. మీకు వచ్చిన వనరులు, పన్నుల డబ్బు మిగతాది మీరు ఉద్యోగుల జీతపత్యాలకి, వడ్డీలకి, మిగతా ఖర్చులకి, సంక్షేమానికి ఖర్చు పెట్టండి. కానీ అప్పు చేసి సంక్షేమానికి ఖర్చు పెడితే ఏమవుతుంది? మా తరం మీ తరం భవిష్యత్తును మింగేస్తుంది. ఇప్పుడు మనందరి కుటుంబాల్లో కూడా మనందరం పెద్ద కోటీశ్వరులుగా మొదలవల. మన తాతగారు, ముత్తాతో ఏదో గౌరవప్రదంగా ఉన్నారు. కానీ పొదుపరితనం పాటించి మన పిల్లల కోసం చెప్పిన వాడు పాపం కొన్ని అవసరాలు చంపేసుకుని మరి పెట్టుబడులు పెట్టి విద్యను అందించి కుటుంబాలకి మనందరినీ పెంచారు. ప్రభుత్వం కూడా అంతే చేయాలి. అంతేగాని రేపొద్దున పిల్లలు చచ్చారు, నేను మొత్తం అప్పు చేసి పిల్లల మీద అప్పుల భారం పెట్టేస్తానని చెప్పంటే న్యాయం? అది న్యాయం కాదు సార్, న్యాయం కాదు కదా. అలాగే పిల్లలు చదువు నాకు అక్కర్లేదు, నాకు ఇవాళ ఆడంబరం కావాలా మరి తల్లిదండ్రులు అనుకున్నాను అనుకోండి, మనం ఏమంటాం వాళ్ళని? అలా ఎందుకంటారు అంటారు? అంతకంటే పనికిరాని తల్లిదండ్రులు ఉంటారా? వాళ్ళు కులం ఏదైనా మతం ఏదైనా కూడా భారతదేశంలో మనందరికీ ఉన్న సామాన్య లక్షణం ఏమిటి? మన పిల్లల కోసం మన తల్లిదండ్రులు బతుకుతారు. అలాంటిది ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపొద్దున మీ మీద, చాణక్య మీద, మీ తరం మీద భారం ఎంతున్నా నాకు అనవసరం అండి, నేను పోతాను కదా, నాకేం పోయింది, ఇవాళ నా అధికారం కోసం మొత్తం ప్రభుత్వాన్ని దివాళా తీసి పోతాను, అందరికీ అన్నీ ఫ్రీ అని చెప్పేసి తాత్కాలికంగా ఇచ్చేసి అప్పులు పాలు చేసి పోతాను. ఆ పరిస్థితి కొన్ని చోట్ల వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రమాదకరం. నష్టపోయేది ప్రధానంగా యువత. ఎందుకంటే మీ భవిష్యత్తుని ధ్వంసం చేస్తున్నారు. ఈవేళ సరిగ్గా పెట్టుబడులు పెట్టక మీ మీద అప్పుల భారాన్ని పెట్టి అప్పులు తెచ్చేస్తాంలే మీరు, నేను తెచ్చున్నాం, నాకేం ఇబ్బంది లేదు. అవి కూడా మేము తెలియకుండా కడుతున్నాం కదా, ట్యాక్స్ రూపంలో. ఎగ్జాక్ట్లీ. అప్పులు మిమ్మల్ని అడిగి ఎవరు తీసుకోవట్లేదు, పన్నులు మీకు చెప్పి ఎవరు తీసుకోవట్లేదు. భవిష్యత్తులో కూడా అంతే. కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా పన్నులు కట్టాల్సిందే, అప్పులు తీర్చాల్సిందే. ఆ చాయిస్ లేదు. నేను తీర్చడానికి అవకాశం, అది వ్యక్తి అనొచ్చు, ఇది ఎగ్గొట్టేయచ్చు, ఒక సమాజంగా మనం ఎగ్గొట్టే అవకాశం లేదు. అంచేత నిజంగా సంక్షేమం అవసరమే కానీ అభివృద్ధి లేని సంక్షేమమే పాలన తీరు యువత భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. ఇది బాగా యువతకు అర్థం కావాలి. మీరు చెప్పిన విషయం నుంచి నిజంగా సార్, పాలిటిక్స్లో డబ్బు లేకపోతే ఏ పని అవ్వదంటారు సార్. ఇప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, మనకు మోరల్ సపోర్ట్ ఉన్నా, అంతా బాగున్నా, నిజంగా డబ్బులు ఖర్చు పెట్టందే ఒక కామన్ మ్యాన్ లైక్ మీ నిజంగా ఎలక్షన్లో గెలవగలరా సార్? దురదృష్టం కొద్దీ నేను చాలా ఆశావాదిని, కానీ నేను అబద్ధం ఆడలేను కదా. అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఉన్న కొద్దికి చాలా ఇతర రాష్ట్రాల్లో కానీ ఈవేళ ఓటు కొనడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకపోతే గెలుపు దాదాపు అసాధ్యం. ఎవరో నూటికొక్కళ్ళు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, వాళ్ళకున్న పేరు ప్రతిష్టలను బట్టి, ప్రత్యేకంగా ప్రజల ఎమోషన్లను బట్టి, ఉదాహరణకు నేను కూకట్పల్లిలో 4,50,000 రూపాయలు ఖర్చు పెట్టాను, నెగ్గాను. కానీ అది దాదాపు అసాధ్యం. నా మీద పోటీ చేసిన వాళ్ళు ఒక ఆయన 35 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక ఆయన 18 కోట్లు అంతా ఖర్చు పెట్టారు. కాబట్టి ఈవేళ 25-30 కోట్లు అనేది సర్వసామాన్యం అయిపోయింది. అంటే ఇంత ఖర్చు పెడితే గెలుస్తారని గ్యారెంటీ లేదు. అందరూ ఖర్చు పెడుతున్నారు, గుర్తుంచుకోండి. పోటీలో ఉన్నటువంటి సీరియస్ అభ్యర్థులు, అందరూ ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ ఖర్చు పెడుతున్నారు. అంత కొన్ని పార్టీలు కొంచెం తక్కువ పెట్టచ్చు కానీ, కాబట్టి అందరూ గెలవలేరు కదా. ఇరువైపులా డబ్బులు తీసుకుంటారు, ఎవరికి మాత్రం ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, ఆ డబ్బులు ఇచ్చేవాడు కనుక అభ్యర్థి కాకపోతే ప్రజల దృష్టిలో మీరు అభ్యర్థి కాదు. అంటే ఒక ఎంట్రన్స్ ఫీ, డబ్బులు ఇవ్వడం ఎంట్రన్స్ ఫీ, అదొక మ్యాండటరీ అయిపోయింది సార్. అది ఎంట్రన్స్ ఫీ ఇచ్చిన తర్వాత ఉన్న వాళ్ళని ఎవరినో వేస్తాను.
అది ఆ ప్రభుత్వం మీద కోపం ఉండొచ్చు, ప్రభుత్వం మీద మోజు ఉండొచ్చు, వ్యక్తి మీద ఉండొచ్చు, కులం కావచ్చు, రకరకాల ఏదైనా కావచ్చు. సో అంచేత చాలామంది ఏమంటారంటే కరెక్టే కానీ డబ్బులు ఇచ్చినా కూడా గెలవట్లేదు కదా అంటారు. అంటే ఏదో బాగున్నట్టుగా కాదు. డబ్బులు లేకపోతే రాజకీయాల్లో సాధ్యం కాదన్న పరిస్థితి 190 మందికి వచ్చిన తర్వాత దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఇవాళ నాకు ఎవరో చెప్పారు, ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు పెద్దగా భూములు విలువలు ఉండే కాదు, ఇప్పుడు ఏంటి ఎయిర్పోర్ట్ వచ్చింది, మరొకటి వచ్చింది, ఇండస్ట్రీ వచ్చింది, చాలా పెరిగిపోతుంది. 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేసి అన్న 30 కోట్లు ఉన్నాయి, నాకు ఎమ్మెల్యే సీట్ కావాలా, ఇంకేం అక్కర్లేదు, అదొకటి అర్హత. అంటే ఆ స్థాయికి వచ్చేసాం మనం. డబ్బే అర్హతగా రాజకీయం నడిస్తే, డబ్బు అవసరం రాజకీయంలో, కానీ డబ్బు అనేది అక్రమంగా ఖర్చు పెట్టడం, మరి అన్అకౌంటెడ్ నల్ల డబ్బే అర్హత, అది ప్రమాదకరం. ఏదైనా వాడేది కరెక్ట్గా వాడితే ఏ ప్రాబ్లం ఉండదు, దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆయన సమస్యలు వస్తుంటాయి. సార్ ఇంకో విషయం సార్, లైక్ కరెంట్ యూత్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎవరు వచ్చినా ఆఫ్టర్ 40 years ఎక్కువ ఉన్న వాళ్ళు సీనియారిటీ మోస్ట్ ఉన్నారు, యూత్ చాలా తక్కువ ఉన్నారు కంపేర్ చేస్తే సీనియర్స్తో. సో ఈ డిఫరెన్స్కి కారణం ఏమండి సార్? ఇప్పుడు మన దేశంలో ఇందాక అనుకున్నాం 25-30 ఏ పార్టీ దగ్గరపై అన్న సీటు కావాలంటే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి మీరు చెప్పండి నాకు. ఎంత ఖర్చు పెడతావు లేకపోతే ఏంటంటారు? కరెక్ట్. 25-30 కోట్లు ఖర్చు పెడతానంటే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అది లేదన్నా నేను చాలా నిజాయితీ పరుణ్ణి, సమాజానికి బోధించి చేయాలి, నా గుండె ద్రవించిపోతుందని చెప్పంటే నాన్న తర్వాత చూద్దాం, వెళ్ళి కార్యకర్తగా పనిచేయని చెప్పంటారు. మరి డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? 20 ఏళ్ల కుర్రాడి దగ్గర డబ్బు, 25 ఏళ్ల కుర్రాడి దగ్గర డబ్బు ఎట్లా ఉంటుంది? కష్టం కదా. 2 కులం బలం, 3 కుటుంబ నేపథ్యం. ఈ 3 ఎప్పుడైతే అవసరమైపోయినాయో యువతకు అవకాశం చాలా తక్కువ. అందులో దాని తగ్గట్టుగా ఏమైంది, నిర్ణయం చేసేది పార్టీ సభ్యులు కాదు. ఇప్పుడు మీ యువత అంతా పూనుకుని లేదా నాకు చాణక్య కావాలి లేదా మరొకరు కావాలన్నారు అనుకోండి, అప్పుడు ప్రజల్లో మద్దతు అర్థమవుతుంది. కానీ అక్కడ అధినాయకులు వీళ్ళంతా పడిగాపులు కాస్తే 100 మంది పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు చూడండి, ఎలక్షన్ల ముందు ఎంత గందరగోళం ఉంటుందో. అవును సార్. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేస్తున్నారు, ఈయన ఎస్, ఈయన నో. ఆయన ఎవరు పెట్టారు? ఆయన పెట్టుకున్నాడు. కష్టం అంతా ఎవరిదో, ఫలితం మాత్రం ఎవరో తీసుకున్నారు. ఆయన ఎవరు ఎన్నుకోలా. 180 సందర్భాల్లో ఆయన ఫలానా వాడు కొడుకు కాబట్టి కూర్చున్నాడు అక్కడ, లేకపోతే ఆయన కానీ కిరీటం పెట్టుకున్నాడు. ఇక ఆయన్ని దింపే అవకాశం లేదు, ఆయన తల స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి పార్టీలో నియంతృత్వం ఒకటి, యువతకు ఛాన్స్ రాదు. రెండోది, ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో, చివరికి చైనా లాంటి నియంతృత్వ దేశంలో కూడా ఏ ఊరుకు ఆ ఊరు, ఏ పట్టణానికి ఆ పట్టణం చాలా అధికారాలు ఉన్నాయి. చైనాలో ఉదాహరణకి ప్రభుత్వం పెట్టే ఖర్చులో 51%, సగం పైగా డబ్బు స్థానికంగా అక్కడ స్థానిక ప్రభుత్వాల చేతుల్లో పెడతారు, వాళ్ళు ఖర్చు పెడతారు. స్థానికంగా అయితే ఇప్పుడు మీరెవరో అందరికీ తెలుస్తుంది, మీకు పెద్ద పేరు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. అరే ఈ కుర్రాడు బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది, మంచి పేరు ఉంది, బాగా చాకచక్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ప్రజలకు చేయాలని కోరిక ఉందని స్థానికంగా అక్కడ ఆ ఊళ్ళోనో మరో చోట మీకు ఛాన్స్ ఇచ్చారనుకోండి, మీరు మంచి పేరు తెచ్చుకుని బాగా చేశారనుకోండి, అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని మనం చంపేశాం. ఇండియాలో అసలు స్థానిక ప్రభుత్వాలు పేరుకేదో కోలాహలంగా ఎన్నికలే కానీ, అది కూడా ఏదో జనరల్ ఎలక్షన్ లాగా ఊరేగింపులా చేస్తున్నాము, వాటికి నిర్వీర్యం చేసి పారేసాం, ఉత్సవగ్రహాలుగా మార్చేసాం. కాబట్టి సమర్థులైనటువంటి యువత ఈ డబ్బులో, కుటుంబ నేపథ్యమో, కులం ఉంటే తప్ప ఎదగడానికి అవకాశం లేకుండా చేశాం. కాబట్టి ఈ పరిస్థితులు ఏం చేయాలని చెప్పంటే ఈ రెండు కోసం పోరాడండి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలా, పార్టీలు ప్రజల ఆస్తులు కావాలి, కానీ నాయకులు ప్రైవేట్ ఎస్టేట్లు కాకూడదు. 2 లోకల్ గవర్నమెంట్స్ని బాగా బలోపేతం చేయండి, అప్పుడు మాకు ఛాన్స్ వస్తుంది. ఈలోగా మరి ఏం చేయాలి? రాజకీయానికి అర్థాన్ని ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి అక్కడ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి ఎమ్మెల్యే కావటమే రాజకీయం అంటే ఛాన్స్ లేదు. కాబట్టి రాజకీయానికి అర్థాన్ని మార్చాలి. రాజకీయం అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం, మన పన్నుల డబ్బు ఎక్కడికి పోతుంది, రోడ్లు ఎందుకు ఇంత అధ్వానంగా ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా. అన్నిటికంటే ముందు హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత చండాలంగా ఉంది. అవును సార్. ఎంత నరకంగా ఉంది, చూస్తున్నాం కదా మనం. ఎందుకు ఇట్లా ఉండాలి? దీన్ని ఎట్లా మార్చాలి? ఇప్పుడు మన పన్నుల డబ్బు ఎలా సద్వినియోగం అవుతోంది, ఎలాంటి విధానాలు చేపట్టి మన జీవితంలో మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, దీని మీద దృష్టి పెడితే పొలిటికల్ ఎంగేజ్మెంట్ అంటాం. ఎన్నికల్లో పోటీకి ఇవాళ అవకాశం లేదు, నిజాయితీగా మాట్లాడుతున్నాను. నేనే ఈ దేశంలో మధ్యతరగతికి యువతకి పిలుపునిచ్చాను, మీరంతా రాజకీయాల్లో పాల్పంచుకున్నాయా అని. కానీ వాస్తవం ఏంటంటే రాజకీయాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు, కానీ రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం లేదు ఈ దేశంలో. అది వచ్చే లోపల దానికోసం పోరాడము, ఈ లోపల పొలిటికల్ ఎంగేజ్మెంట్. పన్నుల డబ్బు ఏమవుతుంది, విధానాలు ఏమిటి, ట్రాఫిక్ ఇట్లా ఎందుకు ఉన్నది, వర్షం వస్తే వరదలు ఎందుకు వస్తున్నాయి, ప్రపంచం అంతా వర్షం వస్తుంది, ఇంత వరదలు ఇక్కడ అన్ని చోట్ల రావే, మనకే ఎందుకు వస్తున్నాయి, ఇంతమంది
రోడ్డు మీద నడుస్తూ పడిపోయి మ్యాన్ హోల్లో పడిపోయి ఎక్కడో న్యూస్లో శవంగా తేలటం ఏంటి? ప్రశ్నించే సమాజం లేదు, అడిగేవాళ్ళు లేరు. ప్రశ్నించడం, అర్థం చేసుకోవటం. ఉదాహరణకి ట్రాఫిక్ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 22,000 కోట్ల రూపాయలతో మనం మెట్రో నిర్మాణం చేశారు. మంచి మంచి మెట్రో వచ్చింది. మెట్రో క్రిక్కిరిసి నడుస్తుంది, మీరు ఎప్పుడైనా చూసారు లేదు? కాస్త ఫ్రీక్వెన్సీ పెంచారనుకోండి, ఆ ట్రైన్ వెళ్ళేది 5 నిమిషాల కోటి బదులు నిమిషానికి కోటి పంపించారు అనుకోండి, ప్రపంచం అంతా అట్లా వెళ్తారు. చాలా వరకు రద్దీ తగ్గుతుంది. ఒక చిన్న ఉదాహరణ. ఫ్రీక్వెన్సీ పెంచాలంటే 10 ట్రైన్లు, ఒక్కొక్క దానికి 3 కోచ్లు, 30 కోచ్లు కావాలి. ఒక్కొక్క కోచ్కి 10 కోట్లు, 300 కోట్లు కావాలి. 22,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 300 కోట్లు ఖర్చు పెట్టక అది ఉపయోగం లేకుండా పోతుంది. చిన్న ఉదాహరణ. మూర్ఖపు ప్రభుత్వాలు అయితే తప్ప ఇలాంటిది ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో? ఎక్కడ ఉండదు సార్. 22,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత. సో ఇది మనకి ఊరికే గొంతు తెరవడం, కోపం తెచ్చుకోవడం కాదు, కొంచెం లోతుకి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి పరిష్కారం ఏంటని చెప్పి. అందులో మీద ఇంజనీరింగ్లో ఉన్నారు. వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ప్రాబ్లమ్ సాల్వింగ్, పరిష్కారం. అలాగే మెట్రో రైల్కి, రైల్వే వాళ్ళ ఎంఎంటీఎస్కి, ఆర్టీసీ బస్సులకి ఒకటే టికెట్ ఉందనుకోండి, ఒకే అథారిటీ ఉండి ఇంటిగ్రేట్ చేశారనుకోండి, దీనికి అది లింకు, దీనికి పెట్టారనుకోండి, ఊహించండి ఎంత బాగుంటుందో. గొప్ప ఆలోచన సార్ అది. ట్రాఫిక్ రూల్స్ అని ప్రపంచం అంతా ఉంది. ఇది మన కొత్త ఆలోచన కాదు. లండన్ పోతే మీరు బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, లేకపోతే ట్యూబ్ అంటారు, ఆ ట్యూబ్ ఎక్కినా మీకు ఒకటే టికెట్. మన దగ్గర ఇంప్లిమెంటేషన్ లేదు. మనకి వీడు వేరు, వీడు అడిగి పోటీ, వాడు ఇడికి పోటీ, వాడు ఇడికి కలిసాడు, వాడితో కలిసాడు. మనం తెచ్చిపెట్టుకున్న సమస్య ఇది. అలాగే ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర రెడ్ వస్తే భారీ వెళ్ళిపోతాడు, ఆ పర్టికులర్ వాడు నాదులు లేడు. అది ఎందుకు ఉండాలా? ఇది మనం ఆ మాత్రం ఎన్ఫోర్స్ చేయలేమా? మనం ఏం చేస్తున్నారు, ఓట్ల కోసం అని చెప్పని పెనాల్టీలు 5,000, 10,000 పడింది అనుకోండి, టోకున 1,000 రూపాయలు కట్టండి, మొత్తం వేవ్ చేస్తూ ఉంటున్నారు. ఇదయా ట్రాఫిక్ నడిపితారు? హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఏడాదికి 60-70 మంది చనిపోతున్నారు, 500 మంది తీవ్రంగా గాయపడుతున్నారు. సిటీలో నేను చెప్పేది ట్రాఫిక్ ఐలాండ్స్లో జనం చచ్చిపోతున్నారు. ఇది మామూలు సమస్య కాదు. కాబట్టి ఎక్కడ పట్టుకున్నా సరే, మంచినీళ్ళు కావచ్చు, ఈ డ్రైనేజ్ సమస్య, వరదలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, మన చుట్టూ ఉన్న సమస్యలు కొంచెం లోతుకి వెళ్ళి వాట్ ఈస్ ద సొల్యూషన్, కలెక్టివ్గా, ఉమ్మడిగా, సంఘటితంగా గొంతు విప్పటం అట్లా పరిజ్ఞానంతో, బుద్ధి చెలబడిగా ముర్దాబాద్ జిందాబాద్ కాదు, దెన్ యూ కెన్ ప్లే ఎ రోల్. ఈ లోపల ఈ 2 మార్పులు, రాజకీయ పార్టీలు, అంతర్గత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థను మార్చి డబ్బులు అవసరం లేకుండా చేయటం, మనం దానికోసం పోరాడదాం, స్థానిక ప్రభుత్వాలు పెంచడం. చాలా విషయాలు తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి. అంటే కొన్ని ఎవరైతే ఆ డొమైన్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంటాయి. సో మీ దగ్గర నుంచి ఇవన్నీ వినడానికి నాకున్న ప్రాబ్లమ్స్ అయితే నేను తెలుసుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ నాకు ఇచ్చిన విడిదిలో నేను ఇంతవరకు చేయగలను. ఖచ్చితంగా మనం మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్గా ఈ విషయం మాట్లాడుకుందాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ చాణక్య. గుడ్ లక్ టు యూ.